హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ డిష్తో మీ ముందుకు వచ్చానండి. పుదీనా రైస్ చేసి చూపిస్తున్నాను. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనము 5 to 10 మినిట్స్లో ఈ రైస్ చేసి పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లంచ్లోకే కాదండి, బ్రేక్ఫాస్ట్గా కూడాను, నైట్ డిన్నర్గా కూడాను తీసుకోవచ్చు. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి ఒక చిన్న క్లిక్తో సబ్స్క్రైబ్ చేశారంటే నాలాగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఎంకరేజ్గా ఉంటుంది. సో తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు పుదీనా రైస్ కోసము నేను ఒక చిన్న 2 కట్టలు పుదీనా అయితే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వాష్ చేసుకున్న పుదీనాని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులోనే 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. లవంగాలు ఒక 7-8 తీసుకున్నాను. ఇంచు దాల్చిన చెక్క కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 యాలకులను కూడా తీసుకున్నాను. మనం తీసుకున్న పుదీనాను బట్టి ఇవి యాడ్ చేసుకోవాలి. ఒక స్టార్ పువ్వుని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేసుకునేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులను వేసుకుంటున్నాను. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కాకపోతే వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు జీడిపప్పుని. సో ఇలాగా వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఫ్రై చేసుకొని మరీ ఎక్కువ మాడపెట్టద్దండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 2 బిర్యానీ ఆకులు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి నేను ఇక్కడ ఒకటే యాడ్ చేస్తున్నానండి. మీరు కారం ఎక్కువ తీసుకున్న వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఉల్లిపాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి పుదీనాని, సో ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మరీ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ మొత్తాన్ని వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఇది కొంచెము అడుగు పట్టినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలాగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఈ వాటర్ వేసాం కదండి, ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేసామంటే మనకు ఆయిల్ పైకి తేలిపోతుంది. సో ఇలాగా ఆయిల్ పైకి తేలిపోయిన తర్వాత ఇది ఆల్మోస్ట్ మనకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేనైతే ముందుగానే అన్నం ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. సో ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. రైస్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా తీసుకోండి. ఎందుకంటే మనకు కర్రీకి సరిపడినంత అన్నం వేసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది. కర్రీ కొంచెంగా ఉండి రైస్ ఎక్కువ వేసుకున్నా కూడా అంత టేస్ట్ అనిపించదు. సో అలాగనేసి నేను ఫస్ట్ ఒక ప్లేట్ రైస్ తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్కి ఈ కర్రీ మొత్తము బాగా మిక్స్ అయిపోవాలి. స్లోగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువ మనము ప్రెస్ చేసామంటే రైస్ మరీ ముద్దయిపోతుంది. నాకు కొంచెం కర్రీ ఎక్కువ అనిపించిందండి. సో అలాగనేసి నేను ఇంకొంచెం రైస్ యాడ్ చేసుకున్నాను. సో ఇలాగా మొత్తాన్ని కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, సో దాన్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. దీనికి సైడ్ డిష్గా పెరుగు రైతా పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. సో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలంటే నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు అండి. పుదీనా రైస్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా చాలా మంచిది. సో అప్పుడప్పుడు ఇలాగ చేసి పెడతా ఉంటే హెల్తీగా ఉంటారు పిల్లలు. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది స్పెషల్గా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి టైం లేనప్పుడు ఈజీగా 10 to 15 మినిట్స్లో ఈ రైస్ చేసుకుని ఇచ్చండి. చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.